రోహిత్ వేముల యాక్ట్ చిట్టా నంబర్ 1 ఇది ఒక జడ్జ్మెంటా లేకపోతే నిజంగా భారత ప్రజలకు ఎస్పెషల్లీ ఎస్టీ ఎస్సీ ఓబీసీ అండ్ పాస్మందా ముస్లిమ్స్లకు ఇది ఒక జస్టిసా? కర్ణాటక కాంగ్రెస్ లైన్ దాటిందా? రోహిత్ వేముల యాక్ట్ అసలు ఏంది చిట్టా అని చెప్పి మనం మాట్లాడితే ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు దళితుడే కానీ ఈ దళిత యాక్ట్ అనేది మన కాంగ్రెస్ తీసుకొచ్చింది కదా కర్ణాటకలో. ఇది నిజంగా చెప్పాలనంటే మన మంచి యాక్టా లేకపోతే మనని అందరినీ ముంచెత్తే యాక్టా అని అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎప్పుడైతే జస్టిస్ ఏదైతే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వెపన్ అయిపోతే ఎట్లుంటుంది అని అనేది రోహిత్ వేముల యాక్ట్ క్లియర్ కట్గా చెప్తున్నది అలా యావత్ భారతావనికి. ఎప్పుడైతే మనను సంరక్షించే లాస్ ఏవైతే ఉంటాయో చట్టాలు, అది ప్రభుత్వాల చేతులలో చుట్టాలు అయిపోయి కొంతమంది చేతులలో చుట్టాలు అయిపోతే కాపాడాల్సిన చట్టాలు కక్ష సాధింపు చట్టాలు అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ చట్టాలు ఎవరైతే చుట్టాలు చేసుకొని మాట్లాడతారు కదా, కాపాడాల్సిన చట్టాలే ఇలా కక్ష సాధింపు చర్యలు అవుతాయి ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఎక్స్ప్లోజివ్ పొలిటికల్ డెవలప్మెంట్ ఈ రోహిత్ వేముల యాక్ట్ నుంచి కాంగ్రెస్ ఇవాళందరికీ మనకు పరిచయం చేసింది. కాంగ్రెస్ హీనా చరిత్ర. అసలు ఈ బిల్ అనేది నిజంగా ఎవరికన్నా సహాయం చేద్దామనా లేకపోతే ఇన్ఫ్యాక్ట్ కేవలం బట్టగలిసి మీదేద్దామనా లేకపోతే అసలు ఏం చేద్దామనని దీన్నే ఇలా కంప్లీట్గా చిత్రగుప్తుల అన్ప్యాక్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ లా, రాజ్యాంగబద్ధంగా. ఓపీ ఇండియా కథనాల ప్రకారము కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకల సోషల్ జస్టిస్ పేరు మీద రోహిత్ వేముల యాక్ట్ అని చెప్పి తీసుకొని వచ్చింది. నిజంగా చెప్పాలనంటే భారతావనిల రాజకీయ విశ్లేషకారులు ఏమని మాట్లాడుకుంటారు తెలుసా? ఇన్ఫ్యాక్ట్ బడుగు బలహీన వర్గాలు కూడా ఏం మాట్లాడుకుంటారు అంటే ఈ రోహిత్ వేముల యాక్ట్ ఏదైతే కాంగ్రెస్ తెచ్చిందో ఒక క్యాస్ట్ వార్ మేనిఫెస్టో తయారు చేసింది అలా యావత్ భారతావనికి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకల అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. ఈ డ్రాఫ్ట్ ప్రకారం ఏమంటున్నారంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంకా పాస్మందా ముస్లిం కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా డిస్క్రిమినేషన్ అయితే ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా అయితే వాళ్ళు కేసు పెట్టవచ్చు అని చెప్పి చెప్తారు. ఆ కేసు ఎట్లా ఉన్నది అని అంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఉంటుందంట, దానికి 1 లక్ష రూపాయల కంపెన్సేషన్ ఉంటుందంట, ఎవిడెన్స్ అక్కర్లేదంట. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఇది ఎక్కడ చట్టమో నాకు అర్థమవుతలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఎవిడెన్సే అక్కర్లేదట, డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేసేయాలట. అయితే ఎవరన్నా దీన్ని వ్యతిరేకిస్తారు చూడు, ఈ ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు లేకపోతే ఈ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయొచ్చట, వాళ్ళని కూడా జైలు చేయొచ్చట. అంటే కేవలము ఇప్పుడు అక్యూజేషన్ అవుతున్నదా లేకపోతే కన్విక్షన్ అవుతున్నదా ఈ చట్టం ప్రకారము డైరెక్ట్ పోలీస్ స్టేషన్లల్లా అని అనేది ఒక పెద్ద వింత ప్రశ్న అయిపోతుంది రోహిత్ వేముల యాక్ట్ అనేది. ఎప్పుడైతే మన ప్రాసెస్ ఉంటుంది కదా, లీగల్ ప్రాసెస్ ఉంటుంది కదా, లీగల్ ప్రాసెసే పనిష్మెంట్ అయిపోతే ఇక సామాన్యుడు ఎక్కడ పోతాడు, ఎక్కడ తిరుగుతాడు? నేను ఇలా యావత్ భారతావని ఉద్దేశించి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. వీళ్ళు తీసుకొచ్చిన చట్టం ఎవడికి చుట్టం అని చెప్పి మాట్లాడుతున్నా. వెన్ ఎ ప్రాసెస్ బికమ్ పనిష్మెంట్ సామాన్యుడు ఎక్కడ పోతాడు అని చెప్పి మాట్లాడుతున్నా. వెన్ జస్టిస్ బికమ్ ఎ వెపన్ సామాన్యుడు ఎక్కడ పోతాడు అని చెప్పి నేను అడుగుతున్నా. కాపాడాల్సిన చట్టాలు కక్ష సాధింపు చర్యలైతే సామాన్యుడు ఎక్కడ పోతాడు అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. వీడికి అయిపోయిందా అని అంటే వీడికి ఆగదు. భారతదేశంలో కొత్తగా ఏం రాలే ఇట్లాంటి లాస్. ఇండియాలో స్ట్రాంగ్ యాంటీ డిస్క్రిమినేటరీ లాస్ ఉన్నాయి. ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ 1989 నుంచి ఆర్టికల్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వరకు మనకు రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే కేవలం అంటే ఈ బడుగు బలహీన వర్గాలను మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉంటారో బడుగు బలహీన వర్గాలను ఎవరైతే ఉంటారో వాళ్ళను కాపాడుకోవడమే కాకుండా వాళ్లకు కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ కూడా మనము ఇట్స్ నాట్ జస్ట్ ఏ ప్రొటెక్టింగ్ ది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఫ్రెండ్స్ బట్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ ప్రామిస్. రాజ్యాంగంలో మనం వాళ్ళకి ఇచ్చిన ఒక హామీ, మిమ్మల్ని మేము కాపాడతామోనని. ఇది భారత రాజ్యాంగం ఎన్నడో ఇచ్చింది. అయితే ఎప్పుడైతే కాపాడాల్సిన చట్టాలు మనని కాటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాయి కదా, ఇది లీగల్ అనార్కీ అని అంటారా కాదా, ఇది విధ్వంసం అని అంటారా లేకపోతే విశ్వాసం అంటారా అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు న్యాయ నిపుణులు మాట్లాడుతున్నారు. 2018లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వార్న్ చేసింది ఎస్టీ ఎస్సీ యాక్ట్ మీద కూడా. ఏమన్నదంటే సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కోర్ట్ ఏమన్నదంటే దెర్ ఈస్ నో బార్ టు గ్రాంటింగ్ యాంటిసిపేటరీ బెయిల్ ఇఫ్ నో ప్రైమా ఫేసియా కేస్ ఈజ్ మేడ్ అవుట్. ఇన్నసెన్స్ కెనాట్ బి టెర్రరైజ్డ్ బై ఫాల్స్ అక్విజిషన్స్. ఆధారాలు లేకుండా కేసులు బుక్ చేయడం అనేది తప్పు అని చెప్పి గిరీష్ గారు మాట్లాడతలేడు. అపెక్స్ కోర్ట్ ఆఫ్ భారతదేశం సుప్రీం కోర్టు మాట్లాడుతున్న మాటలు నేను తీసుకొని వచ్చిన.
అది వేరే విషయము. పార్లమెంట్ దాన్ని ఓవర్ రూల్ చేసింది. మళ్ళీ ఎవరి ప్రెషర్ కోసం ఎందుకు చేసింది అని అన్నది ఇక మనం దాని మీద డీటెయిల్గా పోదలుచుకోలే. బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పార్లమెంట్ పక్కకు జరిపింది. మళ్ళా అపీస్మెంట్ ఆఫ్ టు హూమ్ అని అనేది అలా అర్థమైతలేదు. అయితే ఇప్పుడు ఏదైతే కర్ణాటక బిల్ ఏదైతే తీసుకొని వచ్చిందో ఇది అట్రాసిటీ యాక్ట్ని యాంప్లిఫై చేస్తున్నది అని చెప్పి చెప్తున్నారు కొంతమంది. భయపడుతున్నారు. ఒక భయాందోళన పరిస్థితి ఉన్నది. అంటే పెట్రోల్ మొత్తం దేశంలో ఉన్నది, కేవలం ఒక అగ్గిపెట్టుడే చాలు అని చెప్పిన మాటలు ఏవైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో వెనకటికి, ఇవాళ రాహుల్ గాంధీ అవి నిజాలు చేస్తున్నాడా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయింది. 2013 నుంచి 2025 వరకు హిస్టరీ తీసుకొని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఐడెంటిటీ బేస్డ్ క్రిమినల్ లాస్ ఎన్నో తయారు చేయడానికి ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్. 2013లో సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ గవర్నమెంట్ కమ్యూనల్ వైలెన్స్ బిల్ తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది మెజారిటీ కమ్యూనిటీ నిజంగా చెప్పాలని అంటే మన హిందూ కమ్యూనిటీకి ఒక పెద్ద చెక్ పెట్టినట్టే కాదా? ఆనాడు భారతీయ జనతా పార్టీలా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అరుణ్ జైట్లీ గారి నేతృత్వంలో ఈ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు 2013లో మొత్తం అపోజిషన్ అంతా ఒకటై కొట్లాడితే అప్పుడు వెనక్కి తగ్గింది సోనియా గాంధీ. అంటే భారతదేశంలో వీళ్ళు పెట్రోల్ ఎప్పుడో పోసి పెట్టినరు, ఆ పెట్రోల్ని ఇంకా పెంచుకుంటా పోతున్నారు. ఆ సుత్లితాడులు కట్టి ఇంటికాడ కూర్చొని ఆ సుత్లితాడులు నానబెట్టుకుంటా కూర్చొని ఉంటున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆ సుత్లితాడును అగ్గిపెట్టి బగ్గుమని పెట్టేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2025లో ఏదైతే కాంగ్రెస్ ఈ తీసుకొని వచ్చింది చూడు, ఇది ఓబీసీ ఇంకా పాస్మాందా ముస్లిమ్స్ ఎస్టీ ఎస్సీలకు ఇది నిజంగా చెప్పాలంటే అస్త్రమా లేకపోతే శాస్త్రమా లేకపోతే ఏంది అని చెప్పి అలా నేను అడుగుతున్నా. దీనివల్ల ఏం బెనిఫిట్స్ సాధించింది కాంగ్రెస్ అని అంటున్నా. నువ్వు ఒక ఎస్సీ ఎస్టీ పిల్లగాడికి ఏమైనా జాబ్ ఇచ్చినవా? లేకపోతే ఒక దళిత్ మహిళకు ఆమె భూమి ఏదైనా కబ్జా చేస్తే నువ్వు ఆమెకి ఏమైనా తెచ్చిచ్చినవా? లేకపోతే ఏదైనా ముస్లిం యువతకు మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పించినవా? ఈ చట్టం తీసుకొని వచ్చి నువ్వు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే బ్రాహ్మణ్ స్కూల్ టీచర్లకు చెక్ పెట్టుడు మొదలుపెట్టిను నీ అపీస్మెంట్ పాలిటిక్స్ వల్ల. ప్రతిసారి నువ్వు ఈ కుల వర్గీకరణ తీసుకొని వచ్చి భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మాట్లాడితే దీని మీద ఎవడు బెనిఫిట్ అయ్యిండు గిరీష్ అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్ పాలిటీషియన్లు అయినరు. ఇలా ఎవరైనరు? కాంగ్రెస్ పాలిటీషియన్లు అయినరు తప్ప ఒక ఎలక్టరల్ అరిథమెటిక్ కోసం, అపీస్మెంట్ పాలిటిక్స్ కోసం, ఎలక్టరల్ అరిథమెటిక్ కోసం దీన్ని ఒక అస్త్రం చేసినారు ఈ రోహిత్ వేముల యాక్ట్ అని. దరిద్రం ఏందనంటే, ఆలోచించాల్సిన విషయం ఏందనంటే, రోహిత్ వేముల వడ్డర క్యాస్ట్కి చెందినోడు, దళితుడే కాడు అని చెప్పప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సమక్షంలో కమిటీ పెట్టిర్రు. ఈ దొంగ సర్టిఫికేట్ ఎవరైతున్నారో రోహిత్ వేములకి ఇచ్చిండ్రో వాళ్ళ తల్లిగారే ఇచ్చిండ్రు అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తల్లిగారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటారా లేకపోతే లేరా? అది కాకుండా ఇగో ఇట్లాంటి చట్టాలు తీసుకొని వచ్చి దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. వీడికి అయిపోయింది అని అంటే ఇప్పుడు వీడికి కాలే. నిజంగా చెప్పాలని అంటే అంబేద్కర్ గారి మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్. మేక్ పొలిటికల్ డెమోక్రసీ ఏ సోషల్ డెమోక్రసీ, లేకపోతే మన స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుంది, మన జీవన శైలి ఉన్న ఒక స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు అన్న మాటలు ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి యాద్ చేపిస్తున్నా. కొలాప్స్ ఆల్రెడీ బిగిన్ అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే ఏదో పంచాయతీతో లేకపోతే కొట్లాటతోనో కాదు, ఈ చట్టం తీసుకొని వచ్చి మన చరిత్రకు చెదలు పట్టించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. 1 బిల్ 1 సిగ్నేచర్, కాకపోతే కొన్ని లక్షల గుండెలు ఇలా పగిలిపోతున్నాయి. రోహిత్ వేముల బిల్ అనేది అయితే చెప్తున్నారు కదా, ఇది కర్ణాటకను డివైడ్ చేయనికనా లేకపోతే భారతదేశ ప్రజలను డివైడ్ చేయనికనా లేకపోతే కంప్లీట్గా భారతదేశాన్ని క్యాస్ట్ బేసిస్ మీద విధ్వంసం చేయనికనా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇది కాంగ్రెస్కి పొలిటికల్ సర్వైవలా లేకపోతే స్టేట్ స్పాన్సర్డ్ హాస్టిలిటీయా అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ ఏం చెప్తుంది అని చెప్పి చెప్తున్నా. జస్టిస్ ఫర్ ఆల్ అని చెప్పి మనం మాట్లాడతాం, బట్ జస్టిస్ ఫర్ సమ్ అని అంటే ఎట్లా? జస్టిస్ ఫర్ ఆల్ అని చెప్పి మనం మాట్లాడి జస్టిస్ ఫర్ సమ్ అని చెప్పి వెంజన్స్ ఫర్ సమ్ ఆర్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది ఇండియా అని అంటే ఎట్లా? అంటే ఒక్కొక్కడికి న్యాయం బట్ ఇంకొకడికి అది పగ అయిపోతున్నది కదా. అంటే అది చట్టం అవుతుందా లేకపోతే చెదలు పట్టే కాంగ్రెస్ చరిత్ర అవుతుందా? నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. దీని మీద మీరేమనుకుంటారో ఒకసారి నాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. ఇది నిజంగా మన భారతీయ ఐడెంటిటీకి ఒక దర్పణం అవుతుందా లేకపోతే దరిద్రం అవుతుందా? ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ చరిత్ర
చెదలు పట్టిద్దామా వద్దా అనేది ఒక ప్రశ్న. దీని మీద మీ అమూల్యమైన కమెంట్స్ నాకు చెప్పురి ఫ్రెండ్స్. ఎందుకంటే జస్టిస్ని బ్యాలెన్స్ చేయాలన్న బాధ్యత కూడా మన అందరిది. స్టే విజిల్, స్టే ఇన్ఫార్మ్ అని చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు ఆలోచించకపోతే ఖచ్చితంగా అనుభవిస్తావు. దీని మీద మీ కమెంట్లు ఏందో చెప్పురి ఫ్రెండ్స్. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. రోహిత్ వేముల యాక్ట్ ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా చెప్పిన. దీన్ని కాంగ్రెస్ ఎందుకు పెంచి పోషించాలనుకుంటుంది అనేది మీ కమెంట్ రూపంలో చెప్పండి. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మేము మా కృషికి ఇట్లా మీకు నచ్చినట్లయితే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, మాకు మీరు దయచేసి సహాయం చేస్తే మాకు ఒక రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ఉత్సాహం కూడా మాకు వస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. భారత్ మాతాకి జై.